హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసి తిరుమల డే 2 వ్లాగ్ అండి. అంటే లాస్ట్ సండే వ్లాగ్. మార్నింగ్ 6:37 ఆ టైంలో అయితే మా అబ్బాయి ఇంకా మా వారు ఇద్దరు కూడా రెడీ అయిపోయి తిరుమల కొండ ఎక్కడానికైతే వచ్చేసారండి. కాలినడకన ఎక్కుతున్నారు. ఇక్కడ స్వామివారి కొండ ఎక్కే ముందు మొదటి మెట్టు దగ్గర ఇలా పూజ చేసుకోవడం అయితే మా ఇంట్లో వాళ్ళకందరికీ కూడా అలవాటు అండి. అలాగే ఇక్కడ కూడా మా వారు ఇంకా మా బాబు అయితే టెంకాయ కొట్టి పసుపు కుంకుమ హారతి ఇచ్చేసి ఇంకా కాలినడకనైతే మొదలు పెట్టేశారండి. ఇద్దరు కూడా చక్కగా. యాక్చువల్గా మేము ముగ్గురం అయితే ఎక్కుదాం అనుకున్నామండి కొండ అయితే. అంతకుముందే మేము ట్రిప్ వెళ్ళేసి వచ్చాం కదా, నా బాడీ అయితే అస్సలు సహకరించడం లేదు. అందుకని నేనైతే ఈసారి కొండ ఎక్కలేదు. మా వాడు కూడా అదే అలసటతో ఏం ఎక్కుతాడో ఏమో అనుకున్నా కానీ ఏమీ విసిగించకుండా చక్కగా అయితే ఎక్కేసాడండి. ఇక్కడ మీరు చూస్తున్నది కాలినడకన కొండ ఎక్కేటప్పుడు మనకు మధ్యలో కనిపించే బ్రేక్ఫాస్ట్ స్టాల్స్ అండి. ఈ ఏరియాలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మనకు. మిగిలిన చోట్ల అంతా కూడా తినుబండారాలు అయితే దొరుకుతాయి కానీ బ్రేక్ఫాస్ట్ అయితే దొరకదు. ఇంకా మా వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే వేడి వేడి బొబ్బట్లు వేస్తుంటే చూడగానే మా వారికి నోరూరి ఒక బొబ్బట్టు అయితే తీసుకొని తినేశారండి. తర్వాత ఫైనల్గా లాస్ట్ మెట్ అయితే ఎక్కేసి అక్కడ హారతి ఇచ్చి మా వాళ్ళైతే తిరుమల చేరుకున్నారండి కాలినడకన. నేను మా అత్తయ్య మా వదిన గారు అయితే కింద దిగువ తిరుపతిలోనే రూమ్లో ఉన్నామండి. మమ్మల్ని మా వెహికల్లోనే పైకి పిలుచుకురావడానికి మా వారైతే ఒక డ్రైవర్ని అయితే అరేంజ్ చేశారండి. మాకు డ్రైవర్ ఏమో 10:30 ఆ టైంలో వచ్చారండి. అందుకు మేము లేట్గా అయితే రీచ్ అయ్యాము కొండపైకి. ఇక్కడ మీరు చూస్తున్నది చెకింగ్ పాయింట్ అండి. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే అసలు ఒక అరగంట అయినా పడుతుందేమో క్యూ లైన్లో అనుకున్నామండి, కానీ త్వరగానే అయిపోయింది. ఇక్కడ ఫ్లెక్సీతో సహా అన్నీ చెక్ చేస్తున్నారండి. మా వెహికల్లో ఫ్లెక్సీ ఉండింది, అదేం ఫ్లెక్సీ అని అది మొత్తం కూడా తీసి చూసారండి. ఇంకా అలా చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారా స్వామివారి రూపాన్ని. నేనైతే ఇన్నిసార్లు తిరుమల వెళ్ళినా కూడా ఒక్కసారి కూడా గమనించలేదండి. డ్రైవర్ అయితే మమ్మల్ని అక్కడ ఆపి అదే పనిగా అక్కడ చూపించాడండి. చూశాక ఎంత ఆనందం వేసిందో నిజంగా మాటల్లో చెప్పలేను. మీలో ఎంతమంది స్వామివారి రూపాన్ని అక్కడ గమనించారో కమెంట్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా మేమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ రూమ్ దగ్గర మాకన్నా ముందే మా వారు ఇంకా మా అబ్బాయి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళు నడుచుకుంటూ వచ్చినా మాకన్నా త్వరగా వచ్చేసారు. మేము వెహికల్లో వచ్చినా లేట్ వచ్చాము. ఇక్కడ మాకు అలాట్ చేసిన బిల్డింగ్ అయితే 2 ఫ్లోర్ బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతే. ఈచ్ ఫ్లోర్కి 4 రూమ్స్ ఉన్నాయండి అంతే. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కూర్చోవడానికి రిసెప్షన్ దగ్గర సిట్టింగ్ ఏరియా కూడా ఉందండి. మాకు ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కుతూనే అయితే రూమ్ అలాట్ చేశారండి. రూమ్ అంతా కూడా చాలా బాగుంది. మా అబ్బాయి ఇంకా మా వారు మాకన్నా ముందుగానే రీచ్ అయిపోయారని చెప్పాను కదండి. ఇక్కడ మా వాడైతే మెట్లెక్కి అలసిపోయి ఫుల్గా నిద్రపోతున్నాడండి. వాడిని డిస్టర్బ్ చేయకుండా మేమైతే అన్నప్రసాదానికి వచ్చేసామండి. తిరుమల వచ్చిన తర్వాత స్వామివారి అన్నప్రసాదం ఒక్క పూటన్నా తినకుంటే అదొక వెల్తిగా ఉంటుందండి. మీలో ఎంతమందికి స్వామివారి అన్నప్రసాదం అంటే ఇష్టమో కమెంట్లో చెప్పండి. స్వామివారి ప్రసాదంలో ఉండే రుచే వేరండి. అలా భోజనం అయిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కి మేమైతే మా రూమ్ దగ్గర దిగిపోయామండి. దిగి మా బాబుని పిలుచుకొని తలనీళ్ళలు ఇవ్వడానికైతే వచ్చామండి. మా ఇంటి మగవాళ్ళు ఎవరైనా సరే కొండ ఎక్కితే ఖచ్చితంగా పూర్తి వెంట్రుకలైతే ఇచ్చి కొండ దిగాలి అని మా ఇంట్లో వాళ్ళ ఆచారం అంటండి. అందుకని మా ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా పూర్తిగా ఎంట్రుకలన్నీ ఇచ్చే వస్తారండి తిరుమల వెళ్ళినప్పుడు. ఇంకా ఇక్కడ సాయంత్రం ఫ్రెష్ అయిపోయి మేమైతే వచ్చి వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నామండి. తిరుమల వెళ్ళినాక ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడ వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలి అని అయితే అంటారండి. అది ఎందుకో ఒక్కొక్కరు ఒక్కొక్క కథగా చెప్తారు. మీకు తెలిసిన కథ ఏంటో కమెంట్లో చెప్పండి. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరుమల మాడవీధుల్లో స్వామివారిని స్మరించుకుంటూ కాసేపు అలా కాలక్షేపం చేశామండి. మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఇంకా కాసేపు అలా గడిపిన తర్వాత ఇంకా అందరికీ ఆకలేసి ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అందరం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి.
తిరుమల అంటే ఫస్ట్గా వెంకన్న స్వామి మతికొస్తాడండి. తర్వాత ఆడవాళ్ళందరికీ మతికొచ్చేది షాపింగే కదండి. మీలో ఎంతమంది షాపింగ్ పిచ్చోళ్ళు ఉన్నారో కమెంట్లో చెప్పండి. ఇంకా అలా కాసేపు షాపింగ్ చేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి. ఇదండి తిరుమలలో మా డే 2 వ్లాగ్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.